నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. మాజీ మంత్రి చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోనే వన్ టౌన్ కూడలి వద్ద గల చొక్కారావు విగ్రహం వద్ద అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హాజరై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ తదితరులతో కలిసి చొక్కారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారితో ఉన్న స్మృతులను గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చొక్కారావు చిరస్మరణీయమని, జిల్లా పరిషత్ చైర్మన్గా నీతికి నిజాయితీగా పేరుగాంచిన చొక్కారావు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నారు. అంటున్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానో, పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగానో, పట్టి విక్రమార్ గారు వ్యక్తిగతంగానో కాదు, ప్రభుత్వమే అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు సకల జిల్లా సర్వే చేస్తే బొంబాయిలు ఉన్నాడు, దుబాయ్లు ఉన్నాడు, వర్షంలో ఏమి చచ్చిపోతారంటే లెక్క అంతే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే చేసింది. ఆ సర్వేలో పాల్గొనడానికి మాట్లాడే హక్కు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దాన్నంతా కూడా సమీకరించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఏం చేయాలో ఒకవైపు ఆలోచన చేస్తూ ఇలా ప్రభుత్వం నివేదిక ఇస్తా ఉంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణ సర్వేకు మాజీ జడ్జి న్యాయమూర్తి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఒకవైపు కుల సర్వే తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేసి సబ్ కమిటీ క్యాబినెట్కి ఇచ్చి క్యాబినెట్ సభలో పెట్టి బిల్లులు చేసి ఆ బిల్లులను గవర్నర్ ఆమోదింపజేసి పంపి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. వీలైతే చేతనైతే బుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే రండి రాష్ట్రపతి గారి దగ్గర పోయి మనం వాటిని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేస్తాం. అది అట్లా ఉండంగానే కొంత 42% అమలుకు చిన్న చిన్న అడ్డంకులుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులు ఉన్నాయి, బీసీల పట్ల అన్యాయం చేయాలనే ఆలోచన ఉన్నదని అర్థమైతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమలైతాయో మాకు తెలవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి, మేము ఆ విధానాన్ని అవలంబించడానికి కూడా సిద్ధం. కానీ నరసుడిని కాళ్ళలో అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు కావద్దనేటువంటి కుట్ర కడుపుల కత్తులు మీదికి అలుముకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవడు బీసీలు ఊరుకోరు. తెలంగాణ ఉద్యమంలో ఏ కుల సంఘాలుగా జెంటి యాక్షన్ ఏర్పడ్డాయో, ఏ విధంగా తెలంగాణ సాధనకు గ్రామాల వారిగా పోరాడినో ఇలా రిజర్వేషన్లను కాపాడుకునే బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది. ఎవరు అడ్డం వస్తే వారికి తగిన బుద్ధి చెప్పి ఎవడు కూడా అడ్డం రాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి తప్పకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వంకు అండగా నిలబడాలని తెలంగాణ బలహీన వర్గాల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా చిత్తశుద్ధి అది. అమలు చేస్తాం. అమలు చేయడానికి అడ్డం వస్తే చూస్తూ ఊరుకోం. బలహీన వర్గాలు, భవిష్య కులాలు ఇట్లా మీరు అడ్డం వస్తే చూస్తూ ఊరుకునేటువంటి విధానం కాదు.